వాస్తవంగా హై సెక్యూరిటీ ఉన్నటువంటి నంబాల కేశవరావు ఎలాగ దొరికిపోయారు, ఎలా చనిపోయారు అన్న దాని మీద ఇప్పుడు ఆ విప్లవ సంఘాలే ఆశ్చర్యపోతున్నాయట. మావోయిస్ట్ పార్టీ చీఫ్గా ఉన్న నంబాల కేశవరావుకు 3 అంచెల భద్రత సర్వసాధారణంగా ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో 100 మందికి పైగా క్లిష్టమైన పరిస్థితులు ఉంటే కనీసం 70కి తక్కువ కాకుండా రక్షణ దళం ఉంటుందని, వీళ్ళలో కనీసం 40 మంది AK-47 వంటి తుపాకులు కూడా వినియోగిస్తారని మాజీ మావోలు చెప్తున్నారు. కానీ నారాయణపూర్ ఎన్కౌంటర్ ఘటనలో 27 మంది మావోయిస్టులు చనిపోగా 28 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో AK-47 తుపాకులు 3 ఉండటం అనుమానాలకు తావిస్తోంది. నంబాల కేశవరావు హెయిర్ డై వాడినట్టుగా ఫోటోలో కనిపిస్తుంది. అనారోగ్యం వల్ల నంబాల జనబాహుల్యంకి వచ్చి హెయిర్ డై వాడి ఉండొచ్చని చెప్తున్నారు. కేశవరావు ఇందులో సాయుధ పోరాట మార్గం ఎంచుకున్నప్పటి నుంచి నంబాల కేశవరావు అత్యంత జాగ్రత్త వ్యవహరించేవాడని ఆ పార్టీకి చెందిన సానుభూతి పరులు మాజీ మావోయిస్టులు చెప్తున్నారు. తినడం, పడుకోవడం ఇలా ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకునేవాడని తెలుస్తోంది. అజ్ఞాత జీవితం గడిపే వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో